ఆ సినిమా ఛాన్స్ల కోసం చూస్తున్నారు. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా 2-3 సినిమాలు తీశారు, మంచి హిట్ కూడా వచ్చింది. వీటిపైన మీ కామెంట్స్ ఏం చెప్తారు? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సినిమాలలో చేసిన వాళ్ళు పాపం జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఏమంటారంటే మీరు వీటిలలో చేస్తే మీకు అవకాశాలు రావు, ఎట్లా మన ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చేస్తే అవకాశాలు రావు అనుకుంటారు. అది తప్పది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని ఎదురు చూసి తెల్లగడ్డలు రావడమే తప్ప ఒక్క ఛాన్స్ వచ్చినా ఆ ఛాన్స్ ఎన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు సినిమా అండి వెంకటేష్ గారిది లాస్ట్ 1 year బ్యాక్ ఏదో సినిమా రిలీజ్ అయింది, నారప్ప సినిమాలో ఒక పిల్లగాడు కొడుకో ఏదో చేసిండు. వాడేమంటే ఎట్టబడ్డారు, ఒక వారం రోజులు 1 నెల రోజులు వాడు మొత్తం ఘోరంగా తిరిగింది వాళ్ళ అమ్మటి. ఇప్పుడు ఉన్నాడు ఆ పిల్లగాడు. ఓకే, ఏదైనా అంతే, ఏదైనా ఒక 10 రోజుల వరకే ఉంటది. కానీ ఆర్టిస్ట్ అనేవాడు తిరగాల, చేసుకోవాలా. ఇదివరకు లెక్క లేదండి. అన్నిట్లలో ఫేమస్ కావచ్చు, యాప్లలో ఫేమస్ కావచ్చు, సినిమాలో ఫేమస్ కావచ్చు, సాంగ్స్లో ఫేమస్ కావచ్చు. ఫేమస్ అనేది మనం అనుకోవాలి అంతే, ఆటోమేటిక్గా అవుతాం. కానీ నువ్వు సినిమాలు ఏమిటో తిరిగి నీ జీవితం ఖరాబ్ చేసుకుంటారంటే అది అదృష్టం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నీకు ఇచ్చే క్యారెక్టర్ పదే ప్రొడ్యూసర్ వాళ్ళ తమ్ముడు ఎవడో ఉన్నానుకో, వాడికి ఏం బాగా ఇచ్చేది మా వాడికి అంటే అయిపోద్ది అక్కడతో ఫసక్ అంతే. ఇప్పుడు జబర్దస్తే చూసుకోండి మీరు, జబర్దస్త్ లో కొత్త వాళ్ళు ఎవరైనా అయ్యారా? వాళ్ళే అవుతున్నారు. ఐఫరాది కంటే సూపర్ వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా లేరా? అంటే రానియరు.